భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 7/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం శుక్లపక్ష దశమి శుక్రవారం దశమి రాత్రి 11 గంటల 9 నిమిషాల వరకు రోహిణి నక్షత్రం రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం నుండి 2 గంటల 32 నిమిషాల వరకు మళ్ళీ రాత్రి 1 గంట 58 నిమిషాలు తెల్లవారుజాము 3 గంటల 53 నిమిషాల వరకు దుర్ముహూర్తాలు 8 గంటల 51 నిమిషం నుండి 9 గంటల 36 నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 22 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:53, అమృతగల సాయంత్రం 5 గంటల 34 నిమిషాల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శుభకాలం, మధ్యాహ్నం సాయంకాలం 5 గంటల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు శుభకాలం. ఇంద్రయోగం ఐంద్రవ యోగం సాయంత్రం 6:23, తైతుల కరణం మధ్యాహ్నం 12:07, గరంజి రాత్రి 11:09. రేపే ఏకాదశి, భీష్మ ఏకాదశి రేపే ఆచరించండి. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి వారి వివాహాది శుభకార్యాలు హాజరుగుట, బంధుమిత్రులతో ఆనందంగా ఉండే అవకాశాలు, సంతాన సౌఖ్యం. వృషభ రాశి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు ఉంటాయి, వైద్యరీత్యా కొంచెం ఖర్చులు కూడా ఉండే అవకాశం, ధనానికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మిథున రాశి జన్మకుజ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబులు, అందరితో విరోధాలు కూడా ఉండే అవకాశం. కర్కాటక రాశి వారికి వస్త్ర లాభాలు, అన్నమాటకి మార్పులు, స్థానచలనాలు, అనుకోనటువంటి ధన వ్యయం ఉండే అవకాశాలు. సింహరాశి ఈరోజు సింహరాశి వారికి వివాహాది శుభకార్యాల్లో పాల్గొనుట, సంతానం వల్ల శుభవార్తలు. కన్యారాశి శత్రువుల వల్ల ఇబ్బందులు, పాత బాకీలు వసూలగుట. తులారాశి గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చుట, సంఘంలో గౌరవము, ధనలాభం. వృశ్చిక రాశి నూతనమైనటువంటి కార్యాలకి శ్రీకారం చుట్టే అవకాశం, కలిసి వచ్చుట, వాహన సౌఖ్యము, స్థిరాస్తులు వృద్ధి చేసే ప్రయత్నాలు అనుకూలం. ధనస్సు రాశి ఆరోగ్య లాభం, ఉద్యోగ లాభాలు, ధైర్యంతో దైవబలంతో ముందుకు వెళ్ళే అవకాశం. మకర రాశి వృత్తి వ్యాపార వ్యవసాయ మూలకంగా లాభాలు ఉన్నాయి. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర ఫలప్రాప్తి ఉంది. కుంభరాశి స్వల్పంగా అనారోగ్యం, వైద్యరీత్యా కొంత ఖర్చు, ప్రయాణాలు చేయుట, దేవతా దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం. మీనరాశి మానసిక శాంతి, ఉద్యోగుల బదిలీ, ప్రయాణాలు ఉండే అవకాశాలు, ప్రయాణాల కొంచెం లాభం కూడా ఏదో రూపంలో కలిగే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రంలో ఏం చెప్తున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వాం అపానిధి వాం అపానిధయే నమః అని 323వ నామం అన్నమాట విష్ణు సహస్రనామాలు. జలములకు నిలయమగు సముద్రమని ఈ నామానికి అర్థంగా చెప్పారు. సాగరము భగవంతుని యొక్క విభూతి. ఆ విభూతి సరస్యాస్మిన్ సాగర, సరస్సులో సాగరుని నేనే, జలాశయాల్లో సాగరుని నేనే అని గీతాచార్యులు వారు మన భగవద్గీత చెప్పినట్లుగా, అపాన్నిధి జలములకు నిలయమైన సముద్రాన్ని నేనే అని విష్ణు సహస్రనామంలో పరమాత్మని అపాన్నిధి నిధయే నమః అని కీర్తించడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. రేపే భీష్మ ఏకాదశి అని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది.